ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సామాన్య మానవుల నడ్డి విరిచే విధంగా ఈ చట్టం అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దురుద్దేశపూర్వకంగా 2019లోనే అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ప్రెసిడెంట్ గారి దగ్గరికి కన్సెంట్ కోసం పంపిస్తే అక్కడ డిలే అయింది కాబట్టి బతికిపోయినాం. ఆయన ప్లాన్లల్లా ఏంటంటే రిజిస్ట్రేషన్ సెక్రటేరియట్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే విలేజ్ సెక్రటరీలకి రిజిస్ట్రేషన్కి వాళ్ళకి దాని గురించి మినిమం అవగాహన కూడా ఉండదు. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన తర్వాత ల్యాండ్ టైటిలింగ్ ఆఫీస్ దగ్గర పోయి తీసుకుపోయి ఇచ్చేస్తే సామాన్య మానవుల ఆస్తులను కాజేసే యత్నంతో చేసిన చట్టం ఇది. ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన చట్టంలో చాలా లోపాలు ఉన్నాయని మేము చెప్పాం. ఆ లోపాలను సరిదిద్ది ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు ఒక సెక్యూరిటీగా ఉండాలి కానీ ప్రభుత్వము ప్రజల యొక్క ఆస్తుల్ని దోచుకునే విధంగా ఉండకూడదు. కాబట్టి ఈ చట్టంలో చాలా లోపాలు ఉన్నాయి. ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలే కానీ ఈ విధంగా రిజిస్ట్రేషన్లు చేసుకొని పత్రాలు ఇవ్వకుండా ఉండడం వల్ల ప్రజల యొక్క ఆస్తులు రేపొద్దున అవసరానికి వాళ్ళకి ఏదన్నా హాస్పిటల్ ఖర్చులకు కానీ ఇతరత్ర అవసరాలకు కానీ ఆస్తి పత్రాలు కావాలంటే ఎక్కడికి పోవాలి, ఇది ఆలోచించాలి. ఎప్పుడా ఈ గవర్నమెంట్ సాగనంపాలనే ఉద్దేశంతో ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ గవర్నమెంట్కి తిరిగి వస్తే మాకు ఒక్క భూమి కూడా ఒక్క సెంటు కూడా దక్కేటట్టు లేదు. వాళ్ళు ఎవరు పేర్లు రాసుకుంటే వాళ్ళకే భూమి దక్కేటట్లు ఉండాలి ఇప్పుడున్న పరిస్థితిని కూడా చెప్పుండారు. 2 సంవత్సరాలు కంటిన్యూగా కూడా లేకన్నా పోతే గన ఆ ల్యాండ్ వాళ్ళకు కూడా చెందదనే విధంగా కూడా వ్యక్తపరుస్తున్నారు. ఇన్ని విధాల రైతులు వాళ్ళు ఏదో సంపాదించుకున్న భూములను కూడా వాళ్ళు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పూర్తిగా వ్యవసాయదారులకు అగైనెస్ట్గా ఉందని, వాళ్ళ నష్టపరిచే ఉందని చాలామంది కూడా బాధపడుతున్నారు. తిరుపతి సరౌండింగ్స్లో కబ్జాలు, డబుల్ రిజిస్ట్రేషన్ 10 మందికి కూడా రిజిస్ట్రేషన్స్ జరిగినట్లు చాలా మనకి సాక్ష్యాలు ఉన్నాయి. కోర్టులో కూడా చాలా కేసులు కూడా వేస్తుంటారు. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇంప్లిమెంట్ అయ్యి దాన్ని కానీ ఇంప్లిమెంట్ చేసి పబ్లిక్ లేక్ కానీ చేయగలిగితే ఇంకా అసలు జనాల్లో ఉండే ఏ చిన్న సెంటు నేల ఉండే వాళ్ళు కూడా వాళ్ళ హక్కును వాళ్ళు 100% పోగొట్టుకుంటారు. ఇక్కడ చిన్న పెద్ద ఉండదు, ఎవరు వాయిస్ ఉంటే వాడు పై చేయగా ఈ రిజిస్ట్రేషన్ చేసుకొని ఆస్తుల్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల సామాన్య ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఎవరైనా కానివ్వండి, సొసైటీలో చిరు పేద రైతులు కానించి ప్రతి ఒక్కరూ నష్టపోతున్నారు. దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి. ఇంప్లిమెంట్ కాకూడదనే మా విజ్ఞప్తి. ఒకవేళ ఇంప్లిమెంట్ అయితే దీనికి అగైనెస్ట్గా ప్రజలు, అడ్వకేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అన్ని రకాల పోరాటాలు ఖచ్చితంగా జరుగుతాయి. దీని మీద పెద్ద ధ్వజము, ఒక యుద్ధమే స్టార్ట్ అవుతుంది మన స్టేట్లో. ల్యాండ్ గ్రాబింగ్ ఈజ్ లీగలైజ్డ్ త్రూ దిస్ యాక్ట్. కాబట్టి ఈ యాక్ట్ని మనమంతంగా అందరం కలిసి ముక్త కంఠంతో ఖండించి దీని మీద పోరాటాలు చేసి సాధించుకోకపోతే ఈ యాక్ట్ ఇట్లే ఇంప్లిమెంట్ చేసేసారు కూడా. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు 2-3 చేసేసి మన కామన్ మ్యాన్ కోర్టుల చుట్టూ, హైకోర్టు, సుప్రీంకోర్టుల వరకు కూడా పోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని వెంటనే స్పందించి ఈ ప్రభుత్వం రద్దు చేయాలి.